నమస్తే అద్దినేరుకు శనార్థులు చాలా రోజుల తర్వాత క్రూటివి కోరు ఉండు గొప్ప నమ్మరు మనసును ఇట్టుకున్నందే నమ్మరు కులవాత కోరు అదేవిధంగా తెలుగు కోరు కూడా చాలా మంది కూడా కామెంట్ సేయక్రము నంగలకు కులవాత అర్థమాగంట్లా అండ్ కులం మేనే నమ్మరు భాష మేనే ఎంతో మమకారం ఉన్నప్పటికీ భాష రావట్లేదు కాబట్టి కొన్ని తెలుగులో కూడా చెప్పమంటున్నారు కాబట్టి తెలుగులో కూడా కొద్దిగా కానీ అన్నకంటే సార్ నాకంటే ఎక్కువ భాష వచ్చు అయినా కానీ అందరికీ అర్థం కావాలి కాబట్టి కొన్ని తెలుగులో కూడా మాట్లాడిస్తాము అందుకు మన్నించాలి ఎందుకంటే నమ్ముడు చదువు పూర్తిగా కులవాత కోరే ఈ ఛానల్ నడపమండు కానీ కొద్దిగా అర్ధభాగంట్ల కాబట్టి అద్దినేరుకు ఛానల్ అన్నది అర్ధభాగం అద్దినేరు పాకం కాబట్టి కొద్దిగా తెలుగు కూడా ఆరాకు అతను మన్నించాం అద్దినేరు కూడా నమస్తే సార్ సారనేలా అన్న అన్న ఓకే వెలుగు శంకర్ నమ్మురు తెలుగు రాష్ట్రాల కోరు 2 రాష్ట్రాల కోరు కూడా ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్ జ్యుడిషియల్లో దాదాపు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎవరూ లేరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తూ ఉన్నారు పీపీగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో పనిచేసి మన్ననలు అందుకున్నారు తమ ప్రతిభను వేరే వాళ్ళకంటే భిన్నంగా ప్రతిభను చాటినటువంటి వ్యక్తి మన కులంలో ఉండడం ఈ జ్యుడిషియల్లో ఉండడం కూడా అన్న బాధ సాధకాలు కూడా ఎన్నో ఉన్నాయి చిన్న స్థాయి నుంచి ఎదిగి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కీలకమైనటువంటి పోస్టులో ఉన్నారు ఆయన మనోభావాలు ఆయన వ్యక్తిత్వము అసలు ఏ విధంగా రాగలిగాడు ఆయన మన కులానికి ఏమి చేస్తారు ఏ విధంగా ఆయనలాగా మనము అభివృద్ధి కావాలి చిన్న జాతిలో ఉన్నటువంటి మన కులం ఆయన కూడా ఎన్నో బాధలు చిన్న స్థాయి నుంచి వచ్చినట్టు నాకు తెలిసింది అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన అనుభవాలను ఆయన యొక్క ఈ గొప్పగా వెళ్ళడానికి గల కారణాలు మొత్తం కూడా ఆయన నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కురువాత కోరు అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి ఇప్పుడు నేను ఏ హోదా కోరిక్కిరే ఇప్పుడు ఏట పని చేయక నీ పూర్తి పేరు గోత్రం ఫస్ట్ అంటే డీటెయిల్స్ మొత్తం ఈ కుర్రు టీవీ ద్వారా సుండ్ర ముందు నేను కుర్రు సమాజానికి ఇద్దరు కష్టపడు ఈ దాదాపు నాకు తెలుసు 2 రాష్ట్రాల ద్వారా దాదాపు 6 రాష్ట్రాల కొరకు వాయిస్ తేలాలన్నాడు నాకు తెలుసు బై టుడేస్ అందుకే మా నల్లదినం అందుకే నిన్న కలజత్తుకున్న చాలా సంతోషం నంబర్ సందేశాన్న ఇద్దరు కుర్రుకు ఎత్తుకుపోగారు కానీ ఇద్దరి వరకు కూడా నంబరు గుంటలకు ఇంకా కుర్రు అర్థమవుట్లా బెరాస్ కుర్రు అర్థమవుట్లాడికే నా ఉండేవారు సున్నారే నంబరు గుంటల స్కూల్ కూర పోడరప్పుడు నాకు తర్వాత సునికే బట్ ముందు కూడా సునికే ఉందనికే నాన్ పర్దదు భువనగిర్ టౌన్ ప్రజెంట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ నా పేరు ఎలిగి శంకర్ నాకు ఆవ పేరు ఎలిగి కిష్టయ్య నాకు అమ్మ పేరు ఎలిగి ఎల్లమ్మ నాకు సంతానం 4 అక్కదెంగుమారు 3 ఎన్నదెమ్మారు నాకు అత్తగారు హైదరాబాద్ పక్కపంటి మేదిపట్నం పక్కకు పల్లెటూరు నాకు 2 మొమ్మారు 2 10 మక్కలు అద్దెరు కందన చెందుంటే నాను దాదాపు 5-6 జాబ్లు ఉట్టేస్తూ ఆఖరికి ఈ న్యాయవారు ఎల్ఎల్బి న్యాయంతో చేయొద్దు చేయొద్దు అన్నట్టు పట్టుదల పురుషుడు ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం తర్వాత నల్లగొండ జిల్లాకు అందిన తర్వాత నా జాబ్ రిజైన్ చేయందు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఫస్ట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్కు మేము సెలెక్ట్ అయ్యాను ఓకే ఆ తర్వాత 2000 డిసెంబర్తో నాన్ అన్న పోస్ట్ వంది అప్పుడు ನಾನು వంద తర్వాత 2000 నుంచి డిఫరెంట్ వేరే ఏంటో మెదక్ డిస్ట్రిక్టు రంగారెడ్డి నాంపల్లి హైదరాబాదు ఇప్పుడు ఫైనల్గా సంగారెడ్డి ఇప్పుడు మన ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అందుకే ఈ ఓదకొర్రు నా ఎంత చేయదు అందుకే మళ్ళా ನಾನು ಇಂಗ್ಲೀಷ್ ತೊನಕೆ ಹಿಂದಿ ಸೊನಕೆ తెలుగు సొనకే ನೀವು ಸೊನ್ನಟ್ಟು ನಮ್ಮೂರು తెలుగు ನಾನು I will tell in English as well as Telugu also. But the prosecution duty is that public prosecutor, police, అందుకే ನಾವು ಮೂಕೂರ್ಲ ಸೊನ್ನ
మరి కురుకూరు నీళ్ళ మూకూరులో అని సొన్నకు మూకూరు. ఆ మూకూరులో కరుగులాయలా కర్లాల్సి ఉన్నాము మూకూరులో అన్నాము కొంచెం ನಮ್ಮ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఆ మూకూరులో ఏ కేసానికి హెచ్చురామో ఆ మూకూరులో హెచ్చుట కేసును నాను ఇదే కరెక్ట్ అంటూ నాను ఆర్గ్యుమెంట్ చేయదు అది కోర్టు జడ్జి నోటి నాకు గడబడి చేయదు ఓకే లాయర్కి వ్యతిరేకంగా పని చేయదు లాయర్కి వ్యతిరేకంగా కౌంటర్ పోకూడదు వ్యతిరేకంగా పోకూడదు జడ్జి నోటి ఈ అడ్వకేట్ పోవడం తప్పు నాకు పోలీస్ చేస్తే రైట్ అంటూ నాన్న ఆట వాదించదు అది నా డ్యూటీ దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమ్ జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఆఫ్ ది స్టేట్ ఇట్ ఈస్ మై డ్యూటీ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు పోలీసు వారు ఏ కేసు అయితే ఒక వ్యక్తి ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక దరఖాస్తు ఇస్తాడు ఆ రిపోర్ట్ అంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని స్వీకరించిన తర్వాత ఆ పూర్వపరాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు జీడీ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఐఓ గారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత టోటల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తాడు ఆ కేసు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మా దగ్గరకు వచ్చిన సీసీ నెంబర్ అని ఎస్సీ నెంబర్ అని ఎస్టీసీ నెంబర్ అని నెంబర్లు ఇస్తారు ఆ నెంబర్లు ఇచ్చిన తర్వాత మాకు అలాట్మెంట్ అయిన తర్వాత మేము ఆ బాధితుల తరఫున కొట్లాడి ఆ కేసుని గెలిపించడానికి మా ప్రయత్నం చేస్తాం అక్కడ రెండు వర్గాలు ఒక వర్గం కాంప్రమైజ్ అంటారు ఒక వర్గం కాంటెస్ట్ అంటారు అంటే కొంత కొట్లాడతారు కొందరు రాజీ పడతారు ఎందుకులే కలిసిపోదామని చెప్పి అనుకుంటారు ఇట్లా ఈ విధంగా రకరకాలుగా జరుగుతుంటాయి కాబట్టి ఆయా మా పట్టుదల ఏంటంటే తప్పు చేసిన వానికి దండన తప్పదు అనేది ఖచ్చితంగా చట్టం చెప్తుంది ధర్మం గెలుస్తుంది అని చెప్పి మాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇప్పుడు ఖమ్మము జిల్లా కోర్టు కోరు సేకిరి ఖమ్మం జిల్లా కోరు ఇందాలి ఏదైనా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉందా నమ్మ కొర్రు సార్ దగ్గరికి పోవచ్చు నీకు సొన్నింగవచ్చు నీకు బాధనదిని కూడా తప్పకుండా నీకు న్యాయం చేయాలి న్యాయం జరగాల ఏదైనా బాధితులు ఇందుకే నమ్మరే తప్పు చేదు పోనికే అల్లా బాధితులు ఎత్తుకన్నా అన్యాయం జరగడానికి పోనికే సారదాని కోనికే తప్పకుండా నీకు నల్ల ఆగరట్టు నీకు కిట్ట కోరింది నాకు ఓకే నీకు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పోస్ట్ కోరికలు ఉన్నాయి అసలు నీగా జీవన విధానం ఎలా నేను ఈ స్థాయికి ఎదిగిన దాదాపు నమ్మరు కుర్రు వండికే నమ్మరు రెండు రాష్ట్రాల కూర కూడా ఏది కూడా పేదరికం తోటి అందాయిలే దాదాపుగా అద్దినారు కూడా అయితే ఇప్పుడు పేదరికం ఇంకా పెరగగిరి చాలా ఊర్ల కోరు చాలా మంది ఇంకా చదివి గంటలము చాలా మంది చదివి గంటకు అవకాశాలు ఇళ్ళక కొద్ది మంది చదివి ఉపాధి కూడా ఇళ్ళక ఊటుకోరు సంసారాలు వెళ్ళక అయినా చాలా ఇబ్బంది పోకుందు చదివిన గంటల మధ్య కూర ఆపేది ఎన్నో పని చేసుకుంటూ పొయ్యెక్కడం సాధారణ జీవితం వెళ్ళకుండా నమ్మ కింద హక్కులు నేను అసలు అందిగిండ నీ జీవనం ఏదైనా నించి నీకు ఆవా నీగా తాతమారులు ఏం చేయకూడదు నీ జీవనం ఏనా వెల్ థ్యాంక్ యూ నంబరు కుర్రు చేయబట్టి నీ ఇద్దరు సమావేశాలు గురించి చేతికంటే కేటకంటే వంద తర్వాత ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయాలని అతను నన్ను పూర్తి సహకారం నాను ఏ రకంగా బాధ పొందే ఏ రకంగా ఈ స్థాయికి వందని కేకార నా సందేశం ఉండే నా ప్రాక్టికల్ కోరు నాను భువనగిరి కొన్నాங்க అమ్మవ దాటినప్పుడు కూడా నమ్మరు కులవృత్తులు అందుకే నమ్మరు బుట్టలు చచ్చుకుంటాం గంబలు చచ్చుకుంటాం పందిలు అరగటం ఈ పందిలు పెంచుకోం ఇచ్చోడకం ఈ సొంటి బిజినెస్ నాకు ఆవచ్చినప్పుడు నాకు ఆవదాట కూడా నాకు పనిచేయింది నాకు ఈ రోజులుగా పనేరా కానీ నాకు ఆవా చిన్నప్పుడు నల్లగొండ జిల్లా అందుకే భువనగిరి కోరు చిన్న చిన్న పంచాలు కుర్రుకోరు పంచాల సమస్యలు వందప్పుడు ఆదివారం అండు మరిచెడు దిక్కు చింతచెడు దిక్కు ఇది చెడు దిక్కు కండు పంచాలు చేయాల్సి నాన్న పోయి నాకు ఆవ పక్క పండు కొంగంది నాకు ఆవ పంచాలు చేయాల్సి చేయకుండా నాన్న పాకంది అంటూ రెండు వర్గాలు ఒక్కడిచి నీ సొన్ను అంటాడు అది పొండుమన పంచాది అలా ఆస్తుల పంచాది అలా జాగల పంచాది ఈ ఏ పంచాది అన్నా కానీ నాకు ఆవదానికి అంద తర్వాత ఆ పంచాలు ఎనసున్నారు ఎన చేయాలని నాలుగు పాకంది అతను పాటు ముందు సున్నాడు ఇంకొండు ఎలకల సోది అన్న అమ్మ మీద తెలుసు నాకు ఉడుకున్నప్పుడు కంపల్సరీ కులబాత భాషెత్తు అద్దినే కూడా కులబాత భాషెత్తు నాని వండే మళ్ళీ ఇంకా టీవీ ద్వారా వండేనంటే రిక్వెస్ట్ చేయాలి నన్ను బెదిలాడారు ఇద్దరు నమస్తే మరీ బెదిలాడారే నమ్మూరుకు భాష వారాన్ని నీకు బీతుగా మానంగలు నింగసంటే నీ లెక్క ఈ రెండు రాష్ట్రాలకు ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యి విక్కిము కానీ అసలు వేరే వ్యక్తులు అంటే మనం మతపరంగా కాకుండా కులపరంగా కాకుండా డైవర్ట్ చేయాలి ఇంకా పోమానంగలు నంబర్కు ఈ బంగారం లాంటి సర్టిఫికెట్ ఇది ఎస్టీ సర్టిఫికెట్ అంటే నా దోస్తులు అద్దెలు కూడా
ఎదాయ మొత్తము ఒల్లాగా ఉమ్. అగ్ర కులాలు మొత్తం నా దోస్తుల కోరు నా ఒంటి గడిచే కులువో నన్ను ఏమాన్ కూడా నన్ను తూరెక్కించు కూడా ఉమ్. అప్పుడు కూడా నా పనిలో వెళ్తున్నప్పుడు కూడా నన్ను కిట్టకు పిలుచుకోవచ్చు. ఎందుకంటే నా అప్పుడు ఆటలు ఆడింది, నాలో గేమ్స్ ఆడింది, నన్ను చదివింగ్ అంది, నాకు ఏదైనా ఇళ్ళకుంటే అసలు కేటింగ్ అంది అని నన్ను బాగా ఇష్టపోవచ్చు. ఆ సమస్యల గురించి మెల్లగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు భోని అయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళా నాకు చిన్నప్పుడే కన్నల చేన్స్ జస్ట్ 21కే నాకు కన్నల చేన్స్ అదే అప్పటికే నాకు ఊరుకుని అద్దెలు 6-7 కన్నలు నాకు అమ్మ చేన్స్ అవి సిస్టమేటిక్ నంబూరి మనిషి ఏముంట్లా అద కానీ నమ్మరు గుంటల గురించి ఆలోచన చేయమనిములు మళ్ళీ మన సబ్జెక్ట్ వందికి సమస్య వందికి ఏదో ఇప్పుడు టైం అనికిరు కాబట్టి నువ్వు సున్నారే గుంటలు గురించి పంతాలకు పోవద్దు. నంగ గుంటలు కేకముంట్లా, నంగ గుంటలు పేలుకోగారము, నంగ గుంటలు ఆవత కేకముంట్లా, అమ్మమాత కేకముంట్లా. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యి జనరేషన్ చేంజ్ అల్లా నీకు గుంటల పట్టించుకుంటే కానీ నంబరు పడద గుంటలు నమ్ముడు సొన్నకుంటే బేలా ఎందుకు సొన్నాం నంబరు గుంటలకు నమ్ముడు సొన్నుడు అమ్మా నంబరు బాధ్యత నంగుడు ఇద్దరు వయసు తర్వాత నంగులు అప్పుడు ఇద్దరు ఈ వయసుకు కన్యాలు చెందుండో ఈ వయసుకు కన్యాలు చెందుకూడదు నంబరు బేజాసులకు నంబరు గౌరవం కొడకూడదు చదవడదు నా గుండెలు చదవద్దు గుండెలు చేయడం చదువుట్లా ఎప్పటి వరకు మినిమం డిగ్రీ ఆ తర్వాత పుండుమాల కలిసిన తర్వాత పీజీ చేయొచ్చు ఇప్పటి వరకు పిహెచ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా నాకు పిహెచ్ మనం ముందు క్వాలిఫై అయ్యానే ఈ వయసు కూడా పిహెచ్ క్వాలిఫై అయ్యానే కానీ ఎంత చదువు ఇంకా చదువు ఈ గుండెలు చేయబట్టి ఆలోచన చెందుకంట నాకేందంటే నమ్మురుకు రాజకీయంగా చాలా పెరికెక్కిరు. ఎందుకు పెరికెక్కిరానికే నమ్మురుకోరు సందుకొని సంఘం ఎక్కిరి సందుకొని సంఘం ఎక్కిరి సంఘం పేరు మనుషులు పనిచేయరు నా ఎత్త కూడా నన్ను అల్లంగా మాటే కానీ కన్స్ట్రక్టివ్ వేమే పోగుంట్లా కన్స్ట్రక్టివ్ వేయడానికి ఎందుకు ఇప్పుడు రకరకాల పార్టీలు వారానికి పోకు నమ్మురు ఎద్దన జెండాలు నమ్ముడు తిందా నమ్ముడు వండే ఎజెండా ఎక్కిరు అదే కుర్రు ఎజెండా పొంగు వస్తున్నారు నన్ను నమ్ముడుకోరు ఇండస్ట్రియలిస్ట్ ఇక్కిం ఆఫీసర్లు ఇక్కిం అటెండర్లు ఇక్కిం లేబర్ ఇక్కిం పనిలోకారము ఇప్పటికి ఈత చెల్లి అకారం అన్ని రకంగా ఇక్కిం ఎత్తు ప్రొఫెషన్ అది ఇష్టాంశం పోకూడదు నేను చేయమన్నా సొనికి మాత్రం నా సొన్నమాట ఎందుకంటే అది ఊరు ఉట్టేస్తూ హైదరాబాద్ వాడికి ఎనవరా కాదు అసలు అన్నదండ నోటి అర్ధక్రమం ఎకరమో 2-3 ఎకరాలు జాయికాకు నంగమ్మ తందప్పుడు కూడా నాంగుడు జనకు ఎకరాలు ఉన్నాయి అది అది కూడా పక్కన నాంగుడు జాగా ఆపిండి ప్రతి కుటుంబం సమస్య ఎక్కాకు కానీ నమ్మురు రాజకీయంగా ఎదుగుదు చదువున ఎదుగుతుడు నమ్మురు చాలా అవకాశం లిక్కిం అవకాశాలు ఇన్నప్పుడు ఎందుకు ఉపయోగించముంట్లా అందుకే నీలాంటి ఇసు కురు టీవీలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్నా కొద్దిగా ముందున టీం నంకి ఉంది డిస్ట్రిక్ట్ వైజ్ టీం నంకిండు కంపల్సరీ అసలు ఎడ్యుకేట్ చేయడు ఎడ్యుకేషన్కి కంపల్సరీ వారం అవే ఎందుకంటే ఎస్టీ హాస్టల్ ఏది ఉపయోగించారు అవే వాయిలరా ఉపయోగించారు ఇంకో ఉపయోగించారు నంబర్ కూడా చేయకు కాన్వెంట్ కూడా పోడారు అప్పుసాపన పోరారు పోవద్దు అంగుట్లా ఎకనామిక్ పొజిషన్ నల్లిదికి పోడుంగో ఎకనామిక్ పొజిషన్ లేకుంటే గవర్నమెంట్ హాస్టల్కి పోడుంగో ఆడ తప్పింది ఇలా ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోరు నంబర్ కథన ఇళ్ళలే నిమ్ములు ఈ స్థాయికి నమ్ము కింద సాయం చేయరంగానికి సాయం అంటే నమ్మురుకు ఏ సాయం ఆగూడదు నీళ్ళు ఎంత కేకారంగాలు ఎంత ఆగూడదు ఆ సబ్జెక్టులను పోకూడదు నమ్మురుకు సాధ్యమారు సమస్యను ముందే చుట్టూ నాకు సాయం చేయమంటలానికే ఆ ఏది కూడా చేయరా ఇప్పుడు అప్పుడు నీ విధానమైన స్టడీ నాను గుంటల ఎక్కువ అసలు పాత్ర ఎక్కువ మాకల ఏదో ఒల్లాగా అసలు బ్రాహ్మణ అసలు అవి 4 చదవడానికి నాకెంత కారం ఉంటే చదువు అనడానికి నాకు చదువు ఆరంచు నాకు అమ్మ చేయించడానికి నన్న ఫస్ట్ స్కూల్కు పోవడం తర్వాత ఊడికంద పొద్దునే పండిలాడుకు నుగ్గుకు కోళ్ళకు అంటుపో ఇంటుపో అని అదేనే ఇక పలకాడ ఫోటో పుస్తకాలు పోవడం అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ పని చేయదు ఆ పని చేయకుంటే నమ్మరు మళ్ళీ ఊడుకో వెళ్ళరా కాబట్టి అమ్మ దృష్టికి వచ్చుండు ఆ పని కూడా చేయదేలే అని అంటాడు అవే అసలు కిందానికి అవే మొదటి నుంచి ఏందో అవే ఆర్థికంగా ఎదిగిన మనుషులు కాబట్టి అసలు గుండెలకు చదువందా ఇందుకు చదువునిగాము చదువు వెళ్ళాలంటే బిజినెస్ గురిందా ట్యూషన్ పంపాము నమ్మ ట్యూషన్ పంపడానికి నమ్మకు పొందికిరా వెళ్ళరా
కాబట్టి ఈಯನ ಪಾತು ನಾನು ಆಸಂಗ ಟ್ಯೂಷನ್ ನೋಟ್ಸ್ ಬುಕ್ಸ್ ನಾ ಕೇಟುಂಡು ನಾನು మళ్ళీ ప్రిపేర్ ఆగండి పట్టుదల మీద ఎందుకంటే నన్ను రాయ మళ్ళీ టీచర్ కొల్లాకు నాకు చదవరకు ఉంటే పిరుకు కరిచాకు అభ్యుతుడు అప్పటికే నా రియలైజ్ అని ನಮ್ಮ కమ్యూనిటీ మీద రియలైజ్ అయిన తర్వాత కూడా ನಾನು ఆఖరికి ఎల్ఎల్బి ఎప్పుడైనా కంప్లీట్ చెందును 2 రాష్ట్రాలకు అంటే పాముయే 23 రాష్ట్రాలు పాముయే అంటే ఎస్ట్ వాల్యూ ఏపీ నా తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఉమ్మడి రాష్ట్రం కోరు అప్పుడు అడ్వకేట్గా ನಾನು ಫೋನ್ಗೆ 500 ರೂಪಾಯಿ ಮಾತುಗೂ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ತಾರ್ಕೆ పేపర్ కోరు పోట్కే పేపర్ పుసుకు పోనే ಒಂದು ఆఫీసర్ పోయి సార్ నాకు కుర్రు నా ఎస్టీ నాకు ఆవిడ స్కాలర్షిప్ అడిగే అరే నువ్వు ఎస్టీ ఎట్లా అవుతావు ఎస్టీ అన్నట్టు అడ్వకేట్ ఇంతవరకు మేము చూడలేదు ఈ రాష్ట్రంలో నువ్వు ఎస్టీ ఎట్లా సార్ సర్టిఫికేట్ ఉంది కదా సార్ నువ్వు సర్టిఫికేట్ చూడండి సార్ అంటే సర్టిఫికేట్లు డూప్లికేట్ గిట్ట కావచ్చు అవన్నీ అంటే మరి మేము ఏం చేయాలి చెప్పండి సార్ ఎస్టీ అని ఎట్లా నిరూపించుకోవాలి చెప్పు సార్ అంటే ನಾನು ಕೇಳಿದೆ ಆ ಸಾರ್ನ ಆ ಆಫೀಸರ್ನ ಆ ಟ್ರೈಬಲ್ ಆಫೀಸ್ಗೆ ನಿಲబెడుసు గంట సేపు బెల్ నిలబెడుసు ఆ ఎత్తు అతితో పేషెంట్ గారు ఎత్తు పేషెంట్ గారు ఎదురుకే రానికి కానీ నేను ఎరుకోను సార్ ఇట్లా భువనగిరి నేను చదువుకున్నా నేను లా చేసినా నాకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నా నాకు కావాలి అంటూ ನಾನು మొత్తం క్లియర్ అయితే సొన్న తర్వాత అది దాదాపు సాయంత్రం 5:30 నన్ను నిలబెడుసు ఆవిడే మొత్తం ఆ ఆఫీస్కి నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఎంత ఫోన్ అప్పుడు ఇద్దరు సెల్ ఫోన్ నిందికెళ్ళా కానీ ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీనే మళ్ళా ఉండు పొందిన తర్వాత నా తన్న తర్వాత ఎంక్వైరీ చేయాలన్నమాట ఆ పోలీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆంబో ఇది ఫలానా మోనిగిరికి వెళ్ళి ఇష్టయ్యా ఎల్లమ్మ మోనదు అది లాస్ అదికిరి ఆ ప్రాక్టీస్ అందికిరి అండ్ అప్పుడు సర్టిఫికేట్ ఏది కుర్రు లాస్ ఏంద గుంటలు ఆగొట్టు కుర్రాగొట్టు ఏదైనా ఇక్కొచ్చు కానీ లా కోరు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయడం మోన్ నా ఉండియాస్ అప్పుడు yes that is exactly I am telling in front of the your media whatever it may be I am the first advocate in erstwhile AP first advocate and first public prosecutor from erstwhile AP okay as on today prosecution department now I am eligible for director of prosecution in Telangana state so I am facing little bit of problems with the because of the policies of the Telangana government as well as erstwhile AP also so my request is that present situation is that totally they are giving total support to the highly politicians we are economically very poor and politically very poor unitedly very poor it is I know practically why because just when AP also several as on today I am giving little bit of advice to the our communities as well as other communities also other community persons who frequently they are making calls several calls in midnights also to me to the about their situation, their problems, whatever it may be. Even though I am ready to give the advice to our community people. But నా ఉండేస్తున్నది కుర్రు సమూహం కాబట్టి కుర్రు భాష ఖచ్చితంగా వారాకు చదువుకోరు నంబరు హైలీ డెవలప్ ఆగుతుకు గవర్నమెంట్ నుంచి బంగారం లెక్కిం ఏకలవ్య అవార్డు లిఖిం ఏకలవ్య ద్రోణాచల్ల అవార్డు లిఖిం ఏకలవ్య పాఠశాల లిఖిం వనవాసి కళ్యాణ్ పాఠశాల లిఖిం ఈ కుర్రు గురించి కూడా మోర్ పర్టికులర్లీ నమ్మూరు వాయిలార్స్ కంటే ఎక్కువ నమ్మూరుకు ప్రోత్సహించారు సెంట్రల్ గవర్నమెంట్ కు రిక్కిరి ఆ మెటీరియల్ అంగుంగనింగులు సెంట్రల్ గవర్నమెంట్ మెటీరియల్ మొత్తం నేషనల్ కమిషన్ చెత్తనుంగు ప్రతి కోరి ఇక్కిరి కానీ అవే మునిగిపోవుంట్లా అంటే రాజకీయంగా నమ్మరు కోరు చైతన్యవంతం ಇಲ್ಲ రాజకీయ చైతన్యవంతులు కోరు నమ్మరు కోరు మున్నే బెరీ లీడర్ కరెక్ట్ ಇಲ್ಲ ನಾವು ಓಪನ್ ಸೊನ್ನಾರೆ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ಇಲ್ಲ నమ్మరు అసోసియేషన్ కోరు చేయాలి కష్టపోగారు ప్రతి ఒక్క సంఘం కోరు కాదు 5 గారిది అంటుగారిది అంటే ఇప్పుడు ముందు వేస్తూ నాంచరమ్మ గురించి వరంగల్ కోరు ఇంటి కోరు అది అన్నదమ్మారు తెమ్మారు ఆ దీర్ఘ కష్టపోగారు కానీ నమ్మరు గోల్న రీచ్ ఆగుడుకు యూనిట్ కూడా ಇಲ್ಲ మెయిన్ యూనిట్ ఇల్లాడనే నమ్మరు గోల్న రీచ్ కాదానికి నమ్మరు దాటుకున్న ఎజెండా ఎక్కిదు జెండాలు పొత్తిక్కాం నా జెండాల గురించి నాకు కామెంట్స్ చేయమాటే ఎదే ఏదనికుడు ನಮ್ಮ ಎಜೆಂಡಾ ವರ್ಕ್ ವರ್ಕಲ್ಲ ಒಂದು ನಮ್ಮ ಒಂದು ಮನುಷ್ಯನಿಗೆ ವಾರಾರಿ ಈಸ್ ಎಲಿಜಿಬಲ್ ಫಾರ್ ಗೆಟಿಂಗ್ ದಟ್ ಪೋಸ್ಟ್ ಅದು ಗುరించి ಕೊಟ್ಟಾಡುಂಗೋ ఇప్పుడు ఎస్టీ కాన్స్టిట్యూషన్ ఇక్కిరి ఎస్టీ కాన్స్టిట్యూషన్ కోరి ఏడనికి అది పొన్నుచ్చి కొట్లాడాక ఇలాగుంటే పార్టీ కొట్టి ఇక్కడ ఎత్తుందాక ఇలాగుంటే అది ఏదో సపోర్ట్ చేయమని అనుకుంటాడు ಒಂದು అవుట్ ఆఫ్ 12 సీట్ల కోరు రెండు కన్నా ప్రయత్నం చేయంగు నామినేట్ పోస్ట్ కన్నా ప్రయత్నం చేయంగు ರಿಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಅನ್ನೋದು ಕರೆಕ್ಟ್ ಹೋಗ್ಬಿಟ್ಲ ಇಡೀ ಯೂನಿಟಿ ಇಲ್ಲ ಇಂಟು ಮೊಗ ಇಂಟು ನಾನೇ ತುಚ್ಚಿದೆ ನಾನೇ ಮೊದಲ నుంచి ನಾನೇ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಇಕ್ಕಿದ್ದು ನಾನೇ ಸೆಕ್ರೆಟರಿ ಇಕ್ಕಿದ್ದು ಅನ್ನೋದು ತಪ್ಪದು ಪ್ರತಿ ಒಂದು ಮನುಷ್ಯನಿಗೆ ಪಬ್ಲಿಕ್ ಪ್ರತಿ 5 years ಕೊಂಡ್ರಕ ಒಂದು ಗೌರ್ಮೆಂಟ್ ಕೊಂಡು ಅವಕಾಶ ಕೊಡ್ಕಾಂ ನಾಳೆ ಸಂದಿಗೆ ಇಂಕೊಂಡು ಟರ್ಮ್ ಕೊಡ್ಕಾಂ
అలాగే నమ్ముడుకోరు ఎడ్యుకేటెడ్ ఇక్కిమండి ನೀವು అసలు అంకింగో అసలు అడ్వైజ్ అంకింగో అసలు నోటి వాసెత్తింగో ఎందుకు ಒಂದು తాడిమని కారముట్లా ఇవే నువ్వు సీనియర్స్ ఆగవచ్చు ఆనా సమస్య ఏడికిది సమస్య ఎందుకు సాల్వ్ అవ్వముట్లా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయముట్లే ఇవే నమ్మరా ನಾನು ఉండే ఇంకా మీడియా తరఫున మరీ ನಾನು అసలు చెన్నాడుతున్నారే ఇప్పటికైనా కానీ మించిందిಲ್ಲ అవకాశం మారాలి కానీ నమ్ముడు ఉండాగుంట్లా నమ్మురత ఉపయోగించముట్లా ఏంటికి నాకు రీసెంట్లీ నాకు నా వార్త అన్నమాటే నాకు రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 విఐపీలు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి వాసిత్ర కుర్రికి నాకు ముందర తెలిసిన జస్ట్ 1 వీక్ బ్యాకే ప్రైమ్ మినిస్టర్ నుండి వాసిత్ర తెచ్చే సార్ నీకు ఎందుకు ప్రాబ్లం ఎక్కడానికి సార్ బీయింగ్ ఏ పబ్లిక్ కురియస్ కుల్వ తెలుసు నా డాటా ఎప్పుడో కేసులకు అందప్పుడు యూట్యూబ్ కూడా పచ్చంట ఇది ఏది అనుసరికి ఇది పురుగు అనుసరికి అది నమ్మాలంట నా గురించి ప్రత్యేకంగా హైదరాబాద్ వంశవదు నన్ను కలిన్సు నా సబ్జెక్ట్ మొత్తం సొన్నే అంటే బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్గా ನಾನು మీడియా కూడా వాసెత్తొద్దు ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ఆయన నా రూల్స్ బిదిమాట ఎప్పుడు నాకు డ్యామేజ్ అనికి ನಾನು ఆల్రెడీ కాంప్లైంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మొత్తం కుర్తుంటే అది ఎందుకో జరగడానికి ನನ್ನ ఉద్యోగం కూడా అంగించుడు నల్ల చాలా హుషారికిదు ఇంత మాన అత్తంగుడిచాకి ನಾನು నల్ల విఐపీల మీద కంప్లైంట్ కుర్తొచ్చుడు కూడా నన్ను అవి ఎంత చేయాలా ನಾನು ఎంక్వైరాసు ఖమ్మం మీద అసలు నా రిప్లై కుర్తుంటే అయ్యోస్ కానీ ఆడెందా గారు ఇప్పుడు నా ఎత్తుకు సొనికి నా సొనికి ఎంత సొన్నానికి ఇది 4 వారాలు ఇప్పుడు వారాలు వస్తున్నాం అందుకే అది తప్పదు నా ఎంత ఉంటున్నారే నేను సంఘం కూడా పని చేయాలా రెండు ఏరియా రకరకాల సంఘాలకి అద్దెల సంఘాలకు కూడా నా అంటే లీగల్ అడ్వైజర్ ఇక్కి ఇప్పుడు 100% చదువు నా లా కోరు చదువుమని సొన్నారే ఎస్తుకు ఏ చదువు అబ్బని చదువుతున్నారే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దాదాపు నమ్ము తెలంగాణ స్టేట్ కోరు 20-28 మంది అడ్వకేట్ లైకింగ్ కానీ ఆ కరెక్ట్ వే కోరు ఇల్ల ఉంటారు కరెక్ట్ వే కోరు ఇల్ల నాకు తెలుసు కానీ గాడ్ ఫాదర్ కూడా ఇల్లలే ఏది కూడా అసలు ఇల్ల ఇప్పుడు లాగోరు ఇల్ల ఏ రంగం కోరు ఇల్ల నువ్వు రాజకీయ పరంగా గాడుదారు ఇల్ల జడ్జిల కోరు జడ్జిల నమ్మరా 2-3 రిటర్న్ బ్యాంక్ ఇంకో 2 ఎక్కిము ఇంకా దాదాపు నా ఇప్పుడు జడ్జిలు పనిచేయలే దాదాపు 2 తప్ప మిగతా అద్దె నా జూనియర్లే కానీ నా ఎత్తుతో సొన్నమాట అసలు సబ్జెక్ట్ అవిషయంగా పోగారు నా సబ్జెక్ట్ నా సెకండ్ వారాలి ఇప్పుడు నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాకు తెలుసు ಒಂದು ಗೋವಿಂದ ಒಂದು ಸೆಲೆಕ್ಟ್ అన్నట్టు నాకు ఇష్టకొద్దికి అంట మక్కలు మొత్తం లాగు గుంజుంటే ఎందుకంటే కితుకు ఆ కాంపిటీషన్ తక్కువ ఎక్కిది జర కష్టపడికి ఫలితం ఎక్కిది ఎందుకు ఆపర్చునిటీ నమ్ముడు ఉట్లేసి ఎందుకు వద్దు అంటా ఉండు మోర్ పర్టికులర్ ఏదైనా కూడా ఈ ప్రపంచం కోరు నమ్ముడు ఉండే నాకు తెలుసా అనుభవం కోరు సంఘాలు అండద నిర్మాణం చేయడం తప్పనిసరే కంపల్సరీ మానవం ఉంట్లా ఆ కన్స్ట్రక్టివ్గా మళ్ళా కలయిక అందుకే నమ్మ వండుకుని కోఆర్డినేషన్ కోఆపరేషన్ డిబేట్ వచ్చాము వ్యక్తి ఒప్పిన సొన్నింగొచ్చు మానంగట్లే మని మనసు ఉన్నారే అది ఇమానందు ఇవి మనసు ఉన్నారు ఇద్దరు పోయి ఇప్పుడు ఎంత గురించి సొన్నారు అన్నట్టు సొన్నిండగానే బాధపడే ನಾನು ಲೀಸ್ಟ್ ಬಾದ್ ಅಬೌಟ್ ದಿ ಕಾಮೆಂಟ್ಸ್ ಆಫ್ ದಿ ಅದರ್ ಸೋಕಾಲ್ಡ್ ಪರ್ಸನ್ಸ್ ನಮಗೆ ಎಂತ ಸೊನ್ನಾರನಿಗೆ ನಮ್ಗೆ ರೀಸೆಂಟ್ಲಿ ನಮ್ಗೆ ಶ್ರೀಶೈಲಂ ಕುರು ಭವನ್ ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡಿ ಪಾತೆ ಆಟೆ ಒಂದು ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಮಿಸ್ಟೇಕ್ ಇಂದ ಕೂಡ ಸೊನ್ನೆ ನಾನು ಆ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಮಿಸ್ಟೇಕ್ ಇರಂಡು ಅದು నా ప్రపోజల్ ನಾನು యాద్ గుట్టాడు కూడా సొన్నారే అద్దెను ప్రోత్సాహం నమ్మకే దారం పుణ్యాంతరమానికి గుట్ట స్ప్రెడ్ అయ్యేకిరి మరి స్ప్రెడ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇందుకి తారాకు ఇళ్ళకుంటుందో తరా అయితే పోటుంగొచ్చాలే పోటుండు కొంతమంది ఆడిన కుర్రున అటెండరు కుక్కు అది క్లర్కు అదే నంబర్ ఇచ్చుకోవచ్చాను కూడా నా ప్రతి ఒండు మీటింగ్కు ప్రతి ఒండు అసోసియేషన్కు నా అడ్వైస్ కొడితే మన సిటీ కోరు కూడా నా అంత సొన్నొచ్చుంటే ఇప్పుడు నల్గొండకు కూడా అది ప్రపోజల్కి నల్గొండకు దాదాపు 328 మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మొత్తం ఉండేకిము అతను నా లీగల్ అడ్వైజర్ నా పని చేయాలి ನಾನು మళ్ళీ ఈ కుర్రు టీవీ ఛానల్ తరఫున ప్రత్యేకంగా నాకు తెలియపరచాల్సిన సొన్నుడు చెందడానికి నింగురు ప్రతిఒండు విషయం మీనే రియలైజ్ ఆగుంగో కాంప్లైంట్ చేయంగో అర్థమాకుంటే కంప్లైంట్ పోలీస్ కేసులో ఇప్పుడు ఎస్సీ కోరు బెయిల్ ప్రకారం అది తప్పంగారే ನಾನು ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఛాలెంజ్ చేయ నన్న తప్పుడు చూసుకొని పక్కినాను చూస్తున్నారు ఆడే జడ్జిమెంట్కి రంట ఈ జడ్జిమెంట్కి రంట తప్పు ఓన్లీ 1 స్పెషల్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ డిపాజిట్ యాక్ట్ స్పెషల్ యాక్ట్ పోక్సో యాక్ట్ ఈ 3 యాక్ట్ల కోరు 100% బెయిల్ కొడుకోద్దు ನಾನು ఎల్బీ నగర్ కోరు పని చేయనప్పుడు 3 కేసుల కోరు 3 ఏసీపీలకు జడ్జి ನಾನು కలుసు
3 ఏసీబీలకు ఇంక్రిమెంట్ ఖర్చు చేయించినావు. ఆ రికార్డుకి రికార్డుకి మరి అడ్వకేట్లు కొట్లాడారు, ఆ తారారం పొగారబాండ్కి మరి ఎస్సీ ఎస్టీ అది ముందే కుల వివక్ష పిఓ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అండి స్పెషల్ యాక్ట్. మరి స్పెషల్ యాక్ట్కు సేమ్ డే బెయిల్ తిన్న తర్వాత అది వాల్యూ ఎందుకు? కాన్స్టిట్యూషన్ ప్రకారం నమ్మరు స్పెషల్ యాక్ట్ ఏర్పరచుకున్న తర్వాత బెయిల్ ఇలాంటి నాకు కుల్లసున్నారే బెయిల్కి వాళ్ళు వాదించారు. అవే వాదించడం నా ముందు వాసం నాకు సమానం దాని తారీఖే నా మిడిల్ తారీఖే నా ముందు వాసం. ఓకే, ఇందాక కుల సంఘాల గురించి ఉన్నా కుల సంఘాలు అందుకే అనేక కుల సంఘాలు ఇక్కాకము తినేరు కూడా సరే కుల సంఘాలు నిర్మాణం చేయకము అది కూడా కుల సంఘంకు అందుకే కులంకు ఏదో నాను చేయము కులంకు నన్ను ప్రత్యేకంగా ఇచ్చామండి. అయితే నమ్మురు కులంకోరు మాత్రం ప్రత్యేకత కనిపోయింది. ఉద్యోగస్తులు ಬೇರ್ಗ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇಕ್ಕಿದ್ದಿಲ್ಲ. చదివిండాలి నిరుద్యోగులు కానీ ఎడ్యుకేటర్స్ విద్యావంతులు కానీ వీళ్ళ ప్రమేయం ఇక్కిదిಲ್ಲ. ఊరుకోరింద మాసది కూడా కనిపోదుಲ್ಲ. ఇవే ఎక్కువ ఆగం ఉండు కుల సంఘం నిర్మాణం ఆగమండ ఉండు బలమైన వాయిస్న గవర్నమెంట్కు నమ్ముడు గవర్నమెంట్ దాకు ఇట్టుకుండడం వల్ల ఈ మూడు ఉందికనే కుల సంఘం ఉండదు నల్ల దృఢంగా. మరి ఉద్యోగులు అన్నాక కుల సంఘం కోసం కానీ కులం కోసం కానీ ఏమాత్రం అందులో నేను కూడా ఏమాత్రం చేయగలను? వెరీ గుడ్, నల్ల ప్రశ్న కేటా. ఈ ప్రశ్నకు సమాధానం ఉండేస్తున్నారే. రాజకీయ పరంగా ఏ దానికి మున్నే నడకారో ఏ జిల్లాకు ఏ సమస్యానికే ఉత్పన్నమాకో ఆ సమస్యని ఎత్తకూడదానికే ఫస్ట్ నంబర్కు సంబంధిత జిల్లా కలెక్టరేట్నే నమ్ము దరఖాస్తు చేయదు లేదా పోలీస్ స్టేషన్ కూడా చేయదు. ఆటే ఆగకుంటే అప్పుడు నమ్మ హై లెవెల్ దాదాపు డీజీపీ వరకు పోలీస్ లెవెల్కి పోకో. ఆ తర్వాత అది అల్లకుంటే మళ్ళీ ఎడుకు పొలిటికల్గా ఆ లోకల్ ఎమ్మెల్యే చైర్మన్ ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ మేనే నడకాలి. కొద్దిన ఒకరు సర్పంచులు వార్డు నెంబర్కి గెలిచారు, మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్కి గెలిచారు అంటూ వారారు. కానీ ఆ ఉన్న టర్మ్స్ ఏంటంటే పక్క జరగారు, అది తప్పదు. కుల సంఘం కానీ ఏది నిర్మాణం ఆగముట్లా ఆగడం కారణం ఏంటంటే ఇప్పుడు నా ఉండేసరికి ఇప్పుడు నా ఆఫీసర్ నాకు వాడిన నా ఎప్పుడు సొన్నమాట. కానీ నా సబ్జెక్ట్ ఇందప్పుడు నన్ను కేటుకు తప్పింది ఇలా ఉండు, నా ప్రాబ్లం ఇందప్పుడు నా కేటుకు తప్పింది ఇలా అని వస్తున్నారు. కాబట్టి కానీ అసలుకు ఆడు ఉక్కండు మరి ఎక్స్ప్లెయిన్ చేయందు రిప్రజెంటేషన్ రాసే కెపాసిటీ అండ్ ఆల్సో ఈ హ్యాస్ నాలెడ్జ్ టు రైట్ ఎ లెటర్ టు గివ్ టు ది గవర్నమెంట్ టు ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది కుర్రు ఆయన సొన్నికే అది రియాక్ట్ ఆకు పెన్ అంకిండు పేపర్ మీద రాపించి 2 సంతకాలు అంకిండు పెట్టుకోరికే అది అతుకుని పొట్టుడాకు అవుతుందయ్యా అతుకురికారు. అది బెయిల్కి వరకు ఉరికిపోరాదు ఇది. కాబట్టి అది 5% ఆ సెక్షన్ సోకాళ్ళు పొలిటీషియన్స్ దీనికి ఎఫెక్ట్ ఇందుకే ఆయా పార్టీ ఏ పార్టీ అనమాట ఏ పార్టీ కొరిందో మనసు ఆ పార్టీకి ఎఫెక్ట్ పనిచేందుకు ఎఫెక్ట్ కేరుంగు అలాగుంటే డ్రాఫ్టింగ్ చేయించుంగు టికెట్ల కాలం రాయ మళ్ళీ జనరల్ ఎలక్షన్ మళ్ళీ ఇంకో 3.5 ఓటకాలం అందుకే మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఆడారు. ఎందుకు ఏకముట్లా ఇవి అది ఉండి దాటిపోయినాకే 12 సీట్ల కోరు నవ్వులకి ఎందుకు తారము రండి ఎందుకు కొట్టడముట్లు ఇవి నానే బెడదు నాన్న సీనియరు నంట సంఘం అద్దె కురు సంఘాన్ని ఉన్నారే. నేను చుట్టూ కురు పేరు మేనే నేను చుట్టూ కురు పేరు మేనే నాన్న చుట్టూ కురు పేరు మేనే అద్దరు కురు మేనే చుట్టున్నారు. కానీ కుర్రన్న ఏకతాటి చేయముట్లా కుర్రది ఏకతాడు కలముట్లా ఎత్తుకది పోగారము ఎత్తుకది నమ్మసేడారు. మరి పాత్ర ప్రధానంగా ఉద్యోగులు తీర్కే వల్ల ఇవ్వలే ఎందుకంటే ఉద్యోగులు అందుకే అద్దెతో కలిసి వేరు కుల సంఘాలు వేరు యూనియన్లు ఎలా పనిచేయకుండా ఐడియా ఇచ్చారు. విద్యావంతులు ఉద్యోగం కోరు జాబు అంచు అందుకే అద్దరిద్దరు కష్టముందు చదువుకునికినే ఆ కష్టతత్వం ఇది అద్దెని కూడా తెలుసావు. ఆ ఉద్యోగులే అప్పుడు కులం గురించి పుడిపించిన అట్లా అది కూడా వేరు ఆఫీసర్లు అయినా కానీ అట్లాంటప్పుడు సామాన్యులు ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా కుల సంఘాన్ని నిర్మాణం చేయడానికి ఆర్థిక పరంగా కూడా అది కూడా మామూలు అవును. ఇప్పుడు నాలాంటి నిరుద్యోగులు చేయమంటే ఆదులలే మరి ఉద్యోగులే సపోర్ట్ చేయమని మరి అది కనపు అట్లా అందుకే ఏ దానికి ఆ సమస్య పురుషుండు. ఉదాహరణకు నందాడుకు మహబూబ్ నగర్ నుంచి వన్ ఆఫ్ ది రిటైర్డ్ హెడ్ మాస్టర్ అతని పేరు కొంచెం ఐడియా ఇలా నా తర్వాత బుక్లు ప్రింట్ చేయకు పైసలు ఇలా మొత్తం మ్యాటర్ చెంది అందరు
వంద తర్వాత నా ఆత్కూరు కొద్దిగా మిస్టేక్స్ కూడా పాత, ఎందుకంటే నేను పల్లెటూరు యాజ్ వెల్ యాజ్ సిటీ కోరు ఇంకా కులవాత పర్ఫెక్ట్ వరకు లైక్ మీ పర్ఫెక్ట్ వరకు అసలు పురుషుడు కొద్దిగా మిస్టేక్స్ సిక్కిము బిర్మన్ సాహిత్ కోరు కొంచెం మార్చడానికి నాతో ఉండే రిక్వెస్ట్ అయింది. నేను ఎంత ఈ మొత్తం మీడియా ఎంత చేయకపోవడానికి ಒಂದು ಬುಕ್ ತಯಾರು చేయಕೆ ಆ ಬುಕ್ನ ನಂಬರು ಸಮಾಜಾನ ಕೂತೋಡಕ್ಕೆ ನಾನು ಎಕನಾಮಿಕ್ ನಾನು ಗುಂಟಲು ನಾಲಿಕ್ಕೆ ಮಾಡ್ಸೋನಿಕೆ ಎಂದಾಡ್ದಾನ ಕೇಳಿಕೆ నాకు ಇದನ್ನ చందా కూడదు సార్ అని అనుకున్నాను. హైదరాబాద్ పనిచేయరు అందుకే బుక్లు ప్రింటింగ్ చేయడానికి అప్పుడు ನಾನು 10,116 రూపీస్ కుడితే ఎన్క్వైరీ చేయండు మహబూబ్ నగర్. అంత బుక్లు ప్రింట్ చేసిన తర్వాత ప్రతి మీటింగ్ కోరు తన ఇచ్చుంగారు పాపం, తన ఇచ్చుంగారికి నా పాత కూడా అడికి ఎన్ని అడగారానికి ఆ నల్లని అడగాలి నల్లని ఆగారి ఉంచుతుంది. సో తర్వాత సంతోషం వస్తుంది. మరి అసలు అది పైన బుక్ తయారు చేయడానికి ఎద్దం తయారు చేయడానికి అద్దన అందుకు అంగడతా ಆತ ಎಕ್ಸಾಂಪಲ್ ಹಾಕೊಂಡು ಇಂಕೊಂಡು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಫಾಲೋ ಅವಡದಲ್ಲೇ ಆತ ಬುಕ್ చదువుదల్లే ఆ నీరు సొన్ను రోజు కొండు బాతలు ఇచ్చుకోవడానికి అనవారా. ఇప్పుడు నమ్మరు గుంటల పడదప్పుడు ఏ భాష వారాకు గుంటలకు ఏ భాష వారా నమ్మరు చెప్పాడికి కులబాత వారాకు వరసలు కొన్ని వరబాత వారాకు ఆ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వారాకు ఉల్గాసం ఊళ్ళకి ఉల్గబాత వారాకు మళ్ళీ అమ్మడా భాష తరమని నమ్మరు భాష తరమని నమ్మరు ఒక బుక్ సొన్నింగ్ అవుతుంది. ఎంత సొన్నింగ్ ఆగదు, ఎంత సొన్నింగ్ రా, ఎంత సొన్నింగ్ ఆగు నేనే ఒక బుగారు తప్ప ಅದು నీ భాషత్తమానాన్ని నిన్న మానాన్ని సొనమట్లే ఎందుకు ఒక్కబోదు నమ్మరు పడద ఎత్తుకు కూరుకు పడదు కూరని రాసింగారు ಎಷ್ಟು సర్టిఫికేట్ ತಂದುగారు ఆ సొన్నది కానీ పనికారు తింగారు నమ్మరు తింగారు ఊళ్ళో కోరు పందిల కాసారము గంబలు సెచ్చారము ఆ ట్రెడిషన్ కోరికిరి ఎసంగా ట్రెడిషన్ అది ఇక్కోటము. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు సొన్నారా ఉద్యోగస్తులు అవుట్ రైట్ గా బెయిల్కి వారడుతూ కొందరం సంకోచించాము. అవి లీడర్ల ముందే ఆఫీసర్ల ముందే అందుకే అమ్మ నంగల కొలుకరిగా చేయమని బీతుంగారు. కానీ యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎరికే కానీ నా ఒప్పికే అందుకే నమ్మకి వెళ్ళారల్లే నాకు నానేదో ఎరికిల్లా కానీ ఉద్యోగం ఉందామనైతే ఆ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇవనేందుకు కులం ఇదేందుకు కులం తెలియకలే. ఓకే సొన్నప్పుడు నేను ఈ నింట కుర్రు ఛానల్ ద్వారా నిన్న ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ చేయాలి. నీ ఇంటర్వ్యూ చేయి, నేను అవుపించు, నీ ప్రెసిడెంట్ ఫలానా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేయాలంటే మరి నమ్మురు కుర్రుకు ఎన్న చేయందా రాజకీయంగా ఎదుగుతుకు ఇద్దరు స్టెప్పులు ఎక్కినా మరి ఎప్పుడు ఇప్పుడు కుల సంఘాల గురించి వదిలిపెట్టు ఉద్యోగుల పాత్ర ఉద్యోగులను ఉపయోగించు. ఇప్పుడు ఉద్యోగులు ನಮ್ಮ నల్గొండ జిల్లాకు 335 మంది ఎంతో మెంబర్షిప్ అయికము ఒండొండు అంకిని పోగారు ఒండొండు పోగంటే ఇంకోటి గుంజాలి ఈ నమ్మకు ఎందని బాధ నా ఇట్లానికి నీ ఇట్లా నే ఇట్లానికి ఇట్లా అందుకే అతుకుని ఉండేదన్న ಒಂದು ఎజెండా. ఇప్పుడు అసోసియేషన్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ది అసోసియేషన్ అందుకే ఎంప్లాయీస్ అసోసియేషన్ తో పాటు నమ్మురు కుర్రుకు ఎంత చేయొద్దు అన్న ప్రణాళిక తయారు చేయాలి. అందుకే గుంటలు మెరుట్టుకోరు నా మెరుడు గుంటలకే వెళ్ళా. మరి నీ సో ఇప్పుడు నాకు ఏంటట్టు ఏ గుంటలకి చదివింగం ఉంటునో ఎందుకు చదివింగం ఉంట్లా అసలు కింద సాధక బాధకలు ఎందుకు ఉండదు ಒಂದು టీము ఆ డిస్ట్రిక్ట్ కొరిందే ఆ టీం మనుషులు తెలియపరుస్తుంది. ఇప్పుడు నేను ఈ నుంచి దాదాపు 5-6 రాష్ట్రాలకు నేను తెలియపరచాలా నేను ఈడికి నుండు నాకు చాలా సంతోషం అనిపించాలి. కానీ ఈతో నిండా ఇన్స్పిరేషన్ ఎంకిండు నీలాగా కొన్ని పొద్దు తయారాగడం అసలు ఎక్స్పర్ట్ ఇందుకే నానే సొన్నముంటే నీలాగా ఎక్స్పర్ట్స్ నీకు తెలుగు అక్కడ తెలుగు కూడా ఎక్స్పర్ట్ సిక్కిం నా మానం ఉంటుంది ప్రతి ఎక్స్పర్ట్ ఈస్ దేర్. సో యూ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆల్సో యూ ఆస్క్ దెమ్. దానికే నాకు ఏదైనా విఐపి పోస్ట్ ఇందుకే అసలు అవుపించింగో అసలు వాసిత్తుంగో అసలు ఫైనాన్షియల్గా కేకంగల ఇలాగ లీగల్గా కేకంగల పొలిటికల్గా కేకంగల డిస్కషన్ డిబేట్ చేయండి ముడు డిబేట్ కోరు ಬೇಲೆ ಬುಕ್ ಎದ್ದಿ ಎತ್ತು ಒಂದುಕೊಂಡು ಕಾಂಪಿಟೇಷನ್ ಅಲ್ಲ ಒಂದುಕೊಂಡು ಇದಲ್ಲ ಎತ್ತುಕೆ ಇದನ್ನ కానీ నమ్మర్ సమస్య వందప్పుడు ఉంటాడు ఒక్కడు మనం ఆలోచన చేయకు గవర్నమెంట్ ఇచ్చాకు ఇప్పుడు పాలసీ సంఖ్యంగాప్పుడు ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చొంచు చేవేళ్ళ కోరు 500 కోట్ల కోరు ఆ ఎరకల భవను ఎరకల అది ఎరకల ఇద్దరు సొంచుము మరి ఏది నమ్మ కుర్రు లీడర్లు ఉండిలా అతనికి ముందు టీఆర్ఎస్ కూడా సెంచుము మా ఏది అవి మరి ఇవే ఎంత చేయము ఆ ఎంత భవన్ చేయబట్టి కొట్లాడారు అనవసరంగా ఆ భవన్ ఇంకే కొట్లాడు మాటికే ఆ 2-3 పాస్ మాటికే భవన్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం అవకాశం ఎక్కింది అది నన్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కింది నా సొన్నమాట ఎందుకంటే బాధ బుక్కు ఎందుకంటే నా సున్నారానికి ఎంత సొన్నాను ఇతు సొనికి అతుకు వేస్తాం అతు సొనికి ఇతికేస్తాం నాన్ ముందా నాన్ ముందా అలా నా అద్దెరుకు వండే కుర్రు భవనాలు గుళ్ళు కంటే చైతన్యం చేయటం వెనకబంద జాతి దాదాపు ఇప్పుడు ఇందా
సమాజం కోరు అద్దిలేరు కంటే కూడా అద్దిని కులాల కంటే కూడా నమ్మరు దాదాపు వెనకబో ఉంది సామాజికంగా ఆర్థికంగా రెండు కూడా. రాజకీయంగా అంటే అసలు జీరో మైనస్ జీరో అది కూడా ఒప్పింకే మరి ఇప్పుడు మైనారిటీ ఏం చేయాలి ఇప్పుడు స్పృహానికి నా వంత చూస్తున్నారే పబ్లిక్ సర్వెంట్ అంటే ఎంప్లాయీస్ దాటుకు అవుట్ రైట్ గా జనరల్ పురుషుండు రోడ్ల మీద ఆరదు కూడా నమ్ముడు సీసీ రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం కానీ సపోర్ట్ కేకుడుదలే అసలు కేకుడుదలే ఇప్పుడు నా ఎత్తు సొన్ని కదా సందర్భం ఇప్పుడు సొన్నాలి సొన్నొద్దు కానీ సొన్నే ఇప్పుడు రెండు మనుషులు అందరూ వన్స్ నన్ను కొడితే ఆ బుక్స్ చదివచ్చు ఆ బుక్లు చదివిండు మా అద్దెకు స్ప్రెడ్ చేయను నేను లేకుంటే ఆ కురు సంఘం తరపున అద్దెకు కలుసు మరి సోకాళ్ళు ఎంప్లాయీస్ కోరి ఏదానికి ఐకా స్టేట్ క్యాడరా ఇండియన్ గవర్నమెంట్ క్యాడర్ కొరికిమా లేకుంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ కొరికిమా అసలు మొత్తం లిస్టిక్ ఏంటంటే అద్దరు విమానం నేను వాట్సాప్ మొత్తంకి బేరు బుక్ అద్దేది సమస్య లేదు నీ అసలు మొత్తం మొత్తం డాటా ఎక్కిరి ఆ డాటా ఎక్కిండు ఈచ్ అండ్ ఎవరి డిస్ట్రిక్ట్ నువ్వు విజిట్ చేయను నాన్ వారికే నా ఇప్పుడు సొన్నారే యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా లీగల్గా ನಾನು ಒನ್ ಆಫ್ ದಿ ಒಲ್ಲಾಗ ಬ್ರಾಹ್ಮಣ ಆಗೋಟು అసలు పాడుಕೊಂಡು ನಾನು ఆర్గ్యుమెంట్ చేయకుంటే ನಾನು పొరదాను. చివరిగా అసలు ఉద్యోగులు పాత్ర ఏమైంది కానీ అలాగే ఉద్యోగులకు నేను సందేశం వెయిట్ ఉద్యోగులు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటైతే అసోసియేషన్ మొత్తం స్టార్ట్ చెందికము అసలు కోరు ఈ ఏటానికి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆగుంట్లా ఏటానికి అనగానే ఇంకా ఎక్కువ ఇప్పుడు కొంతమంది నాకు తెలుసా ఎందుకంటే ఆ కురునకి ఊళ్ళ కులం కేటు ఊళ్ళ తారం లేకుండా తారం మాట్లాడుతున్నారు. యాజ్ ఎ సిటిజన్గా అది కేకొద్దు కేటికి నమ్మరు కామరాడు కొడుకోవచ్చు కానీ నమ్మరికి ఎందుకు బాధ అని అన్నప్పుడు అతను నమ్మరు ఎంప్లాయీస్ దృష్టికి ఎత్తుని పోయి ఆ ఎంప్లాయీస్ కోరు ఏదానికి ఎక్కిమో ఈ అద్దెన మొబైల్స్ ఎందు ఏదో కొంతమంది బిజినెస్ పర్సన్ ఎక్కిము ఆ బిజినెస్ మ్యాగ్నెట్ కోరు ఇంపార్టెంట్ పర్సన్ అంకింగో పొలిటికల్ కొరికిము ఆల్ పొలిటికల్ పార్టీ నుంచి ఇంపార్టెంట్ క్యాండిడేట్లు అసలు అంకింగో యాజ్ వెల్ యాజ్ ఆఫీసర్స్ ఎక్కిము ఆఫీసర్ మొత్తం ఉంటాడు ఉంటాడు నమ్మరు డిస్కస్ చేయదు డిస్కషన్ నింగ సమస్య ఇప్పుడు డిఫరెంట్ కెపాసిటీతో పని చేయాలి అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్కి ఇక్కిం కూడా మరి అసలు పోగు చేయడానికి ఇప్పుడు అడగంది అమ్మనే పెట్టడానికి అదేందో నాకు అద్దెనికి కాబట్టి నువ్వు నాకు ఉన్నారు అద్దెనంగా నీకు అందాక వన్కే ఎప్పటికి వారం ఉంటే నా సుమతికి అంటున్నారు. వెన్ దే ఆర్ నాట్ సీకింగ్ మై అసిస్టెన్స్ వై ఐ షుడ్ టేక్ ది ఇనిషియేషన్ అన్నెసరీ అని నా సొన్నారే. నాకు ఇంగ్లీష్ వరకు హిందీ వరకు తెలుగు వరకు అద్దెని వరకు నా బాధపు గారే ఇద్దరు వరకు కూడా హైలైట్ ఆగుంటుంది కాంగ్రెస్ ఆగాడు నిరుద్యోగులకు మళ్ళా సొన్నారే ప్రతి ఒండు యూనివర్సిటీ కోరు ఇప్పుడు అసలు కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాడింగ్ మున్నే జాగ్రత్త ఎక్కిడు సొన్నారే ఉండే సొన్నారే నాన్ పాత కేసులో కోరి ప్రజెంట్ పనిచేరే ఖమ్మం కోరు కూడా నేను ఏ కేసు ఆగొట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మీద ఎక్కి మొత్తం 99% మొత్తం ఇంక్లూడింగ్ కూర కానీ అందుకే బీసీ ఎస్సీ ఇష్టం కానీ ఈ మూడేళ్ళ మీదనే కేసులు ఎక్కిము. ఎఫ్సి రెడ్డి బ్రాహ్మణ వైశ్య అసలు తోటి కేసులు ఇలా ఎందుకు ఇలా అంటే నమ్మున్న అనేక రకంగా కుడిపించి తిమ్మిచ్చి అత్త కొలుపో ఇత కొలుపో ఇచ్చుకైపో అత చేపో అట్లాంటి జెండలు నమ్ముకొని ఎక్కాము దండల సుంక ఎక్కాము దండానికి కోళ్ళు బెత్తం సుంక ఎక్కాలి నమ్మదాటి జెండా ఇంకే పురుషుకోడు ఎదనాలు పురుషుకుడినా నా పురుషం అంటే ఆ సీట్లో కొరుకోగా అవి నాన్న బాగా సీట్ కొరుకోంకేనా ఆ జెండా పురుషం అంటే అతను బేలు అదేనా మరి ఎప్పుడు పోడదు అది పోవండి అది వాడాల్సి ఉంది నేను కూడా వాళ్ళపై నిన్న 2 నెలలు నిలబోదాల్సి ఉంది. మరి నమ్మరు సొన్ని నీ గోడకు పోయి ఆ పోస్ట్ అతికి టాపో ఇతుకుపోయి అతను సొన్ని ఆపోవడానికి అతను జీతం నమ్మరెందుకు అది మా ఆడికి ఎంత తారా కాదు 100 రూపాయలు తారకు 1000 రూపాయలు తారా కానీ తారినప్పుడు నమ్మరు ఎంత చేయాలి ఎంత చేస్తున్నారు ఎంత సంబంధం రాంగ్ గైడ్ తారాలి అండ్ నేను చేయను పోరా భయ అనుసరికి కొల్లా కాదు కొలలేదే నమ్ముడు అనవసరంగా ఆ అవకాశం నమ్ముడు రతుకు పుడుతూ నమ్ముడు నాశనం చేయాలి కాబట్టి గుంటలకు నీకు ఎప్పాటుంగో ప్రతి స్కూల్ కోరు ఎడ్యుకేషన్ కోరు ప్రతి దాటికి ఏది కూడా ఇమాన్ రాయ్ హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యము ఏది కూడా డిస్క్రిమినేషన్ కావడంలా కాటం కేసులు ఆగారము సోమోట కేసులు తనంతట తాను కూడా స్కూళ్ళల్లో కేసులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పెడుతున్నారు కూడా. కాబట్టి నేను పదే చెప్తున్నా మీలాంటి కుర్రు ఛానళ్ళు జాతీయ స్థాయి లెవెల్ ఎదగాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరు నన్ను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు ఇంతమంది మన కుర్రు బంధువులకు పరిచయం చేసినందుకు కానీ ఈ సమస్యలు పంచుకున్నందుకు కానీ
ప్రత్యేకంగా ధన్యవాదాలు వెంకన్న గారు. అలాగే మేము ఉద్యోగస్తులకైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను ఉద్యోగులు రెడీ ఉన్నారు. దే ఆర్ రెడీ టు సర్వ్ ది పీపుల్, దే ఆర్ రెడీ టు గివ్ ది పీపుల్, దే ఆర్ రెడీ టు మేక్ ది రికమెండేషన్స్. బట్ అవర్ సో కాల్డ్ పర్సన్స్, I am telling clearly, the original perfect knowledge persons, there is, I am not seeing as of today. Yes, exactly. They, since so called more than 25 years, our senior leaders are working in different parties. Why the concerned parties is not giving the opportunity to our candidates? అత సొన్నమను అత ఎందుకు ఆలోచించమండు అసలు అదే పార్టీలో ఉందాం సున్నారే జెండాలు ఎద్దనైందా కానీ ఎజెండా ఉండే కుర్రు ఎజెండా ఎచ్చుంగో కుర్రు ఎజెండా ఉన్నప్పుడు ఎంబల భయం మనుషులు ఇచ్చుండి ఇద్దరు నుంచి వాడినంగా నాకు ఎందుకు తరముట్లాడని కొట్లాడుగో ప్రతి పార్టీ కొట్లాడుగో నా ఉండే పార్టీ నా పార్టీ నీ పార్టీ సొనమంటుందే నీ ఏ పార్టీ వరకు పనిచేయాలి నీకు ఏదానికి గౌరవం తారారో అంత కొట్లాడితే సపోర్ట్ చేయంగో. ఈ ఎంప్లాయీస్ మిగతా వర్కర్ కూడా హార్డ్ వర్క్ చేయంగో, హార్డ్ వర్క్ చేయంగో, సపోర్ట్ చేయంగో. పార్టీలు కోరింది సంఘాలు చేయడం వల్ల ఏ పార్టీకి ఉంది ఆ పార్టీకి పోవచ్చు. సంఘాలు డిఫరెంట్, పార్టీలు డిఫరెంట్. సంఘాల నుంచి ನಮ್ಮ సమాజం నిర్మాణం ఆగ్రా నా నాలుగు భాగం ఉన్నది. పార్టీ కోరి ఇక్కడ నిర్మాణం ఆగు. ఎస్ నా పార్టీ సంఘం మానవం అట్లా సంఘం కూడా ఇరు కానీ పార్టీ కోరి ఎఫెక్టివ్ పనిచేయి. పార్టీ మా పార్టీ ఇది ఉన్నాం, మేము ఇంత ఉన్నాం, ఎందుకు మీరు చేయట్లేదు, ఎందుకు మీరు ఇవ్వట్లేదు అన్నట్టు కొట్లాడు. తప్పింది వెళ్ళకుండా నీకు పార్టీ కోరు నీకు గుర్తింపు ఎందుకు సంఘం గట్టికి వెళ్ళకుండా సంఘమా ఎప్పుడు పోయి సంఘం అండేది ఎక్కడన్నా ఉండేస్తున్నారే సంఘం కోరు మళ్ళా ఉంచున్నారే. సపోజ్ 100 మంది కోరు పొత్తు పార్టీలు ఇచ్చాము. సంఘం అండదు ఎప్పడానికి నంబరు ఉండు క్యాండిడేట్కు అవకాశం అంచడానికి సంఘం అది ఉండాలి, సంఘం అది ఉండాలి. ఆ సిస్టమ్ ఇల్లా ఎంత నాకడికే అది మనువాదము ధనవాదము పైదావాదము ఏ వాదం లేదు. మనం ఒకటే వాదం, మనం కుర్రు మాకు రాజకీయము మాకు అందియాలి ఎవరి సపోర్ట్ అది అవకాశం అంతాడికి అద్దెలు వెళ్ళాడు పని చేయడు. అవి పంచామే రెడ్డి కొన్ని టికెట్ కొద్దికే మిగతా రెడ్డిలు నందర పనిచేయం నంగ ఉడక పనిచేయం. ఇది మీరు ఎక్కడ సరైనకి అది నమ్ముడు భువనగిరికే అది 7 కిలో వరకు నిజామాబాద్ వరకు కాదు. ఎందుకు వరకానికే బికాస్ ఆఫ్ రెడ్డి. మరి అతనికి ఇంకోటి సోగాడు నా మనసున్నారే ఇప్పుడు నంగ పంచమించడం కూడా అంటూ మా ఫారిన్ కూడా నమ్ము కురుగుడికి నాలా సోగాళ్ళు ఫారినర్స్ కూడా స్పెషల్ అభ్యర్థి ఫారినర్స్ ఏ దానికి కరెక్ట్ సమాజ సేవ కుల సేవ రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు మాత్రము ఈ ఫారినర్స్ కూడా సపోర్ట్ చేయదండు. నా ప్రత్యేకంగా నీకు ఛానల్ తరఫున తెలియపరచాలి. చాలా ఇక్కడ ఎందుకంటే ఏ పర్సన్కు అంగీవారం అవే ఎందుకంటే ఏముండదు అంటే అందరూ ఫైనాన్స్ ఇలా ఎన్నో చేద్దాం కాంటాక్ట్ చేద్దామని బీతున్నారు. అది వాస్తవమే. ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ వెరీ హారిబుల్ టు కాంటెస్ట్ ఇన్ ఎనీ ఎలక్షన్స్. సర్పంచ్ ఆర్ వార్డ్ నెంబర్ ఆర్ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఆర్ ఎమ్మెల్యే ఎంపీ అంటే నంబరు కురు సంఘాల నుంచి పోకనా పార్టీ నుంచి ఇంటికి పార్టీ దాన్ని ಬೇರೆ చేయకు నంబరు ఫేస్ వేర్ పొద్దునికాకు సర్కిల్ పొద్దునికాకు ಭಗವಂತರು ದೀವನಿಕೆ ಇದು ನಮ್ಮ ಕಮಲ್ಸ ಸಕ್ಸಸ್ ಹಾಕೋ ಅಂಡು ನಾನು ಹ್ಯಾಪಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ఓకే కేటంగలే శంకర్ సారు తన మనోగతం తన బాధలు సంఘం కూడా ఎనైక్యము సంఘం కోరు అద్దెనేరు కూడా ఐక్యంగా ఎలా ముందుకోగా ఉండి కూడా నాకు క్లియర్గా సొంచు ఇటువంటి అద్దెనేరులకు కూడా సేర్తుకు కురు టీవీ ముందుకాలకి ఇప్పటి నుంచి శంకరన్నతో ఆరంభం గత 3 సంవత్సరాల నుంచి కూడా 3 ఓటకాల నుంచి కూడా కురు టీవీన అనోయిలో నడపకి ఇప్పటి నుంచి ఇటువంటి అసలు కూడా ఇసుకుంటే అసలు అనుభవాలు మున్నే కుర్రు ఎలా ఇందుకే ఇక్యతగా అవకాశం ఇక్కాకుండా ఉద్దేశం మీదనే కురు టీవీ పనిచేయకు ముందుకరా ఇప్పటిదాకా పాత కంటే